నమస్తే. ఈరోజు పళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్ గారిని మనం ఈరోజు కలవడం జరుగుతుంది. అసలు పళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ విషయాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ నిఖిత, సిఎల్ఆర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, జనగావ్. ఇప్పుడు ఈ డెంటల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? మాది పెట్టి 4 years అవుతుందండి. అంటే మీరు మీ ఈ క్లినిక్ ద్వారా ఎలాంటి పేషెంట్కి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? సో మనకి డెంటల్కి సంబంధించినవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి సెన్సిటివిటీ ఉంటుంది, పిప్పిపళ్ళు అవుతాయి, చిన్నపిల్లల్లో పిప్పిపళ్ళు అవుతాయి, నార్మల్గా జ్ఞానదంతాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రామా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతము పళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదు కదా. ఎక్కువ శాతం మీ హాస్పిటల్కి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కదా, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ అవగాహన లేకపోవడం వలన వాళ్ళకి సరిగ్గా తెలిసి ఉండదు మోస్ట్లీ. సో మనం అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పాలి ప్రాబ్లమ్స్. అంటే ఎట్లాంటి అవగాహన? అంటే కొందరు చాలా మంది వేప పుల్లలు అవి వేస్తారు కదా, దాని మీద ఎట్లా చేస్తారు? వేప పుల్ల అనేటివి వాడొచ్చు, కానీ అవి ఆయుర్వేదికంగా మనకి యూజ్ అవుతాయి. కానీ వేరాస్ మనకి ఈ టూత్ పేస్ట్లు అవన్నీ వచ్చేసరికి వేప పుల్ల అంత యూజ్ చేయడం మంచిది కాదని చెప్తాం. ఇప్పుడు కూడా వేప పుల్లలతో పాటు మహిళలు ఎక్కువ శాతానికి బొగ్గు పెట్టడం అవన్నీ పెట్టొద్దండి, అవన్నీ పెట్టొద్దు. అదంతా పూర్వ దాన్ని బట్టి ఇప్పుడు పెట్టొద్దు. అవి పెడితే వచ్చే సమస్యలు ఏంటి? పెడితే మనకు తెలియకుండానే గంప. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ నిఖిత, సిఎల్ఆర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, జనగావ్. ఇప్పుడు ఈ డెంటల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? మాది పెట్టి 4 years అవుతుందండి. అంటే మీరు మీ ఈ క్లినిక్ ద్వారా ఎలాంటి పేషెంట్కి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? సో మనకి డెంటల్కి సంబంధించినవి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి సెన్సిటివిటీ ఉంటుంది, పిప్పిపళ్ళు అవుతాయి, చిన్నపిల్లల్లో పిప్పిపళ్ళు అవుతాయి, నార్మల్గా జ్ఞానదంతాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రామా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతము పళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవడం లేదు కదా. ఎక్కువ శాతం మీ హాస్పిటల్కి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కదా, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ అవగాహన లేకపోవడం వలన వాళ్ళకి సరిగ్గా తెలిసి ఉండదు మోస్ట్లీ. సో మనం అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పాలి ప్రాబ్లమ్స్. అంటే ఎట్లాంటి అవగాహన? అంటే కొందరు చాలా మంది వేప పుల్లలు అవి వేస్తారు కదా, దాని మీద ఎట్లా చేస్తారు? వేప పుల్ల అనేటివి వాడొచ్చు, కానీ అవి ఆయుర్వేదికంగా మనకి యూజ్ అవుతాయి. కానీ వేరాస్ మనకి ఈ టూత్ పేస్ట్లు అవన్నీ వచ్చేసరికి వేప పుల్ల అంత యూజ్ చేయడం మంచిది కాదని